హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెర్రీలత. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేమైతే వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రూట్లో కాశీపట్నం అనే గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశంలో మర్రి చెట్టు త్వరలో వెలిసినటువంటి శివలింగాన్ని చూడడానికి ఈరోజు మేము మా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తున్నాం. మేము చూస్తాం, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఫుల్ వీడియో చూడండి. చెర్రీలత యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కాదు, ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పెడతాను. ఆ వీడియోస్ అన్నీ చూసి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూసారా చుట్టూ పచ్చని వాతావరణం ఎంత బాగుందో కదా. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇలా కాస్త ఫ్రంట్కి ఈ అరకు వెళ్ళే రూట్లో, మన వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రూట్లో కాశీపట్నం అనే గ్రామం, ఆ కాశీపట్నంలో వెలిసినటువంటి మర్రి చెట్టు తొరల్లో శివలింగం ఉందండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉంది. ఇది పిక్నిక్ ప్లేసు. మేమైతే ఈరోజు దాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. మీరు కూడా ఆ శివయ్యని దర్శించండి. చూసారా కొండలు ఎంత బాగున్నాయో, చాలా బాగుంది కదా. ఘాటీ రోడ్డు కదండి, చాలా బాగుంటుంది ఘాటీలో. అలాగే ఈ ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్లో కొత్తమ్మ తల్లి అనే అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. మా ఆంటీ గారు చూసారా ఎంత హుషారుగా ఉన్నారో. అందరూ మీరు కూడా దర్శించుకోండి. ఘాటీకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిగా ప్రయాణం జరుగుతుందని అందరి నమ్మకం. మేము కూడా అలానే వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారు చూసారా ఎంత నిండుగా ఉన్నారో. అమ్మవారి ఆలయం వెనకతలు ఎంత బాగుందో చూడండి. చుట్టూ కొండల మధ్యలో అమ్మవారు. మేమందరం అయితే తెగ ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నామండి. లొకేషన్ చాలా బాగుందని. చూసారు, మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో చెప్పండి, ఓకేనా. చూసారు ఎంత బాగుందో. అలాగే మనకి కాశీపట్నం జంక్షన్లో మార్కెట్ అండి, బజారు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ చాలా ఉంటాయి. చూసారు కాశీపట్నం జంక్షన్లో ఈ రైట్ సైడ్కి మనం రైట్ తిరగాలన్నమాట. ఈ రైట్ లోపలికి వెళ్ళాలి. మనకి ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ ఎంతో ఉంటుంది. చూసారా వచ్చే సమయం అయితే ఆలయం దగ్గరికి ఈ మర్రి చెట్టు త్వరలోనే ఆ శివయ్య వెలిశారు. చాలా బాగుంటుంది. మేము చూడడానికి వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చి చూడండి. మీరు కూడా ఎప్పుడైనా కార్తీక మాసంలో వీలుంటే పిక్నిక్ స్పాట్లా ఉంటుంది అది. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఆ మర్రి త్వరల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన శివయ్యని దర్శించుకోండి. మేమైతే వచ్చేసాం. నేను, మా పాప, మా మరిది, మా సిస్టర్, చూసారా. అలాగే మా ఆంటీ గారు మాకన్నా ముందే చాలా హడావిడిగా యాక్టివ్గా ఉంటారండి. మేమైతే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాం, కానీ ఈ గుడి గురించి మాకు తెలియదు. మాకు ఈ మధ్య తెలిసింది, అందుకనే వెళ్ళాం. మీరు ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి, ఓకేనా. చూసారా క్యూ లైన్లో ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడేమో పెద్ద నందీశ్వరుడు ఉన్నారండి. చూసారా, నందీశ్వరుడి దగ్గర అందరూ దీపాలు పెడుతున్నారు. ఈ మర్రి చెట్లోనండి ఆ శివయ్య వెలిచి ఉన్నారు. లోపల చాలా బాగుంటుంది చూడండి. నందీశ్వరి దగ్గర ముందు మనం వినాయకుడిని దర్శించుకుందాం. ఈ మర్రి చెట్టు పక్కన బయట లెఫ్ట్లో ఫస్ట్ మనకి రాతితో చెక్కినటువంటి గణపయ్య ఉన్నారు. చాలా బాగున్నారు. మీరు కూడా దర్శించుకోండి. చూసారా, ఈ మర్రి చెట్టు త్వర లోపలనే శివయ్య వెలిచారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి. మేమైతే చాలా హ్యాపీగా దర్శనమైంది, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చాం. ఇది పిక్నిక్ స్పాట్ కూడా అండి. చూసారా, అందరూ శివయ్యని దర్శించుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. చూశారుగా, అందరూ దర్శించుకోండి ఆ శివయ్యని. మర్రి చెట్టు లోపల చాలా అందంగా, చాలా చిన్న ప్లేస్ అండి. ఆ చిన్న ప్లేస్లో చాలామంది జనాలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళొస్తున్నారు. చాలా బాగుంది. మీరు కూడా దర్శించుకోండి.
औष्य गोत्रस्य शिवशंकर नामधेयस्य अरुणा नामधेयस्य शिवसाई नामधेयस्य विघ्नेश नामधेयस्य सह कुटुंबस्य చెప్పండి ఒకట నామదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆ స్వామి నమస్కారం చేసుకుంటాము హర మహాదేవ శంకర హర హర మాసం సందర్భంగా మహాన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది కావున దాతలు ఎవరైనా ఉన్నప్పుడు గంటమ్మ నిర్మాణం కొరకు పి సూరిబాబు ఎక్కడికి వచ్చావు దంపతులు 100 రూపాయలు తమ వంట ఆర్థిక సాయాన్ని ఆరోగ్యానికి వచ్చి అందజేశారు. చూసారుగా ఎంత అందంగా ఉన్నారో శివయ్య. చూడండి ఇంత పెద్ద మర్రి చెట్లో మన గణపయ్యని దర్శించుకోండి. ఇక్కడ అందరూ మేమైతే గణపయ్యని దర్శించేసుకున్నాం. రాతితో చెక్కబడిన ఈ గణపయ్య చాలా అందంగా ఉన్నారండి, చాలా బాగున్నారు. మీరు కూడా ఒకసారి కార్తీక మాసంలోనే కాదు, మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళి మీరు కూడా ఈ శివయ్యని దర్శించుకోండి. చాలా బాగుంది పిక్నిక్ స్పాట్, అలాగే దేవాలయం కూడా చాలా బాగుంది. ఈ పక్కన ఒక అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని కూడా చూసారా? ఫుల్ దీపాలతో. కార్తీక మాసం అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ చూసారా, మన హిందువులు ఎక్కడున్నా సరే ప్రసిద్ధిగాంచిన దేవాలయాలకు వెళ్తే కంపల్సరీ ఇలా రాయులతో ఇల్లులు కడుతుంటారు. వాళ్ళు కోరిక ఏదైనా ఉంటే నెరవేరడం కోసం అన్నమాట. మీరు ఎప్పుడైనా పెట్టారా? నేనైతే చాలా టెంపుల్స్ దగ్గర అలా పెట్టాను. చూసారా, మీరు కూడా పెట్టారు ఎప్పుడైనా ఇలాగా దేవాలయం దగ్గర? ఇక్కడ చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చుట్టూ కూడా చాలా దేవుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్నవి విగ్రహాలు. ఇక్కడ చూసారా నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్రతి శివాలయంలో కంపల్సరీ ఉంటుంది మన చేత్తో మనం ఇక్కడ పూజ చేసుకోవడానికి. ఇకపోతే ముందుకు వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి. చిన్న చిన్న విగ్రహాలు అనమాట, చాలా బాగుంది. ఇంత పెద్ద మర్రి చెట్లు. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ తయారు చేసిన వినాయకుడు చూసారా? ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, అసలు చాలామంది క్రౌడ్ ఉన్నారండి, అస్సలు ఖాళీ లేదు అసలు. కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్తుంటారు కదా, అలాగే ఇంటి దగ్గర చక్కగా వండుకొని ఆడపడుచులు అందరూ తెచ్చుకొని హ్యాపీగా వేసుకొని అరిటాకుల్లో వేసుకొని తింటున్నారు. చూసారుగా, ఇక్కడైతే కార్తీక మాసంలో వనభోజనాలకు అందరూ వెళ్తుంటారు కదా, అలాగే ఇక్కడ చూడండి పెద్దవాళ్ళందరూ కూడా లేడీస్ ఇంటి దగ్గర వండుకొని అరిటాకులు తెచ్చుకొని చక్కగా వేసుకొని కూర్చొని తింటున్నారు. ఈ అమ్మ అంటున్నారు నేను హాయ్ చెప్తాను అంటున్నారు. చూసారా, చక్కగా ఈ వయసులో కూడా చక్కగా దేవాలయాలకు వెళ్ళి మర్చిపోకుండా మన సంప్రదాయాలు సంస్కృతిని అన్నిట్లు కూడా పాటిస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నారండి, ఇటువైపు కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఫ్యామిలీ అందరూ చాలామంది వచ్చారు. అందరూ కూడా ఇంటి దగ్గర వండేసి తెచ్చేసుకున్నారు, ఇక్కడికి చక్కగా కూర్చొని తింటున్నారు ఫ్యామిలీ అందరూ కూడా. చాలా బాగా ఉంది. వీలైతే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఇదే కాదు, గుడి దగ్గరగా చుట్టూ చాలా పిక్నిక్ స్పాట్, ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది, అది నేను మిస్ అయ్యాను వీడియో. వాటర్ ఫాల్ ఇవన్నీ చాలా ఉంది. పిక్నిక్ స్పాట్ చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో ఒకసారి వచ్చి ఇక్కడ ఈ యొక్క ప్రదేశాన్ని మీరు కూడా సందర్శించండి. చూసారు ఎంతోమంది క్రౌడ్, చాలా చిన్న ప్లేస్. ఈ తమ్ముడేమో లోపలికి వెళ్ళాలంటే టికెట్ అడగండి అని చెప్తున్నారు. మమ్మల్ని పంపించమంటే ఆగండి అక్క ఆగండి అక్క అంటున్నారు, కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు. మన చేతులతో జాగ్రత్తగా చక్కగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా. చూసారు ఇక్కడ నందీశ్వరుడు ఎంత పెద్ద. ఆడపడుచులందరూ కూడా టైం అప్పటికి 11 అవుతుంది, అయినా సరే ఖాళీ లేకుండా దీపాలు పెడుతున్నారు కంటిన్యూ. తెల్లవారి నుంచి కూడా అసలు ఖాళీ లేదు. మేము వెళ్ళేటప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారు. అందులోనే కార్తీక మాసం అంటే ఇలాంటి ప్రదేశాలు అస్సలు ఖాళీ ఉండవు, మీకు తెలిసిందే కదా. చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టో. ఆ మర్రి తోరల్లోనే వెలిసినటువంటి శివయ్య చాలా గ్రేట్. చూడండి ఎంత పెద్ద చెట్టో, చాలా మనశ్శాంతిగా ఉంది. మేమైతే అక్కడ ఇలా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం, చాలా టైం స్పెండ్ చేసామండి. మీరు మీ ఫ్యామిలీతో అందరూ కూడా తప్పకుండా వెళ్ళి ఇక్కడ దర్శించుకొని పిక్నిక్ స్పాట్ చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియలేని వాళ్ళు ఉంటే మీరు కూడా వెళ్ళండి. ఇంకా కొన్ని వీడియోస్ నేను మిస్ అయ్యాను, డైరెక్ట్ మీరు వెళ్తే మీకు కూడా తెలుస్తుంది, ఓకేనా.
చూడండి. మేము మా ఫ్యామిలీ అందరితో వెళ్ళామన్నమాట. ఫుల్ క్రౌడ్.